అమ్మా, కేక్ కట్ చెయ్యి. నేనా? అవును పిన్ని, కన్న కూతుర్ని ఆ విధి 40 ఏళ్లుగా దూరం చేసిన మీ బిడ్డను మీరు తిరిగి కలుస్తాను అన్న మీ సంకల్పాన్ని మాత్రం మీ నుంచి దూరం చేయలేకపోయింది. మీ రక్తపాసం ముందు, ఆ పేగు బంధం ముందు ఆ విధి సైతం తల వంచింది. అందుకే పిన్ని, ఆనందని మీరు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలవగలిగారు. తల్లి బిడ్డల ప్రేమ బంధానికి మీరు నిర్వచనంగా నిలిచారు. అత్తయ్య గారు, మదర్స్ డే కేకు ఇవాళ మీ చేత్తో కట్ చేస్తేనే మా అందరికీ సంతోషంగా ఉంటుంది. అమ్మమ్మ, హ్యాపీ మదర్స్ డే. కేక్ కట్ చేయి. ఈ సెలబ్రేషన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నలభై ఏళ్లుగా ఈ మదర్స్ డే సెలబ్రేషన్ను అమ్మ ఎక్కడుందో తెలియకుండానే జరుపుకున్నాను. నిన్న మొన్నటి వరకు కూడా ఊహకైనా మా అమ్మ ఇలా ఉంటుంది అని నాకు తెలీదు. అమ్మ ప్రేమ తెలియని అనాథగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. నేను తల్లినయ్యేంత వరకు కూడా అమ్మ ప్రేమని, బిడ్డలకి ప్రేమ ఇలా పంచుతుందా అని నేను తెలుసుకోలేకపోయాను. ఇవాల్టి వరకు కూడా నేను ఏనాడు నా బిడ్డలకి దూరంగా బ్రతకలేదు. అయినా కూడా వాళ్ళు కాస్త దూరంగా వెళ్ళినా నా గుండెల్లో వేగం పెరిగిపోతుంది. అలాంటిది ఈ చంటి బిడ్డని పోగొట్టుకున్న నా తల్లి అనుభవించిన నరకానికి ఆ గుండె ఎంత ఛిద్రమైపోయి ఉండాలి. ఇప్పుడు తలుచుకుంటుంటేనే ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా, అంత బాధని కష్టాన్ని ఎలాగమ్మా నీ గుండె గుప్పిట్లో అదిమి పెట్టావు? నా బిడ్డ నా కళ్ళ ముందు లేకుండా ఏదో ఒక చోట తప్పకుండా పెరుగుతూ ఉంటుందని నేను నమ్మాను కాబట్టే నేను బ్రతికున్నాను తల్లి.
నవమాసాలు కడుపున మోసిన నా బిడ్డకి మరో నవమాసాలైనా కంటి నిండా చూసుకోనివ్వకుండా ఆ దేవుడు నాకు దూరం చేస్తే నేను ఊరుకుంటానా? అందుకే ఆ దేవుడికి నేను సవాలు విసిరాను. ఈ ఊపిరి ఆగిపోయేలోగా నా బిడ్డను నేను కలుసుకుంటాను అని మొండిగా బ్రతుకుతూ వచ్చానమ్మా. ఇవాళ నా బిడ్డను నేను కలుసుకున్నాను. నా నమ్మకాన్ని నేను గెలిపించుకున్నాను. తల్లిగా నేను గెలిచానని గర్వంగా నేను ఆ భగవంతునికి చెప్తున్నాను. అమ్మంటే ఏంటో, ఆ శక్తి పవర్కున్న ఫోర్స్ ఎలాంటిదో మా అమ్మమ్మ ఇవాళ ప్రూవ్ చేసింది. గ్రేట్ అమ్మమ్మ, నువ్వు చాలా గ్రేట్. అమ్మ ప్రేమ ఎంత అచంచలమైందో 22 ఏళ్లుగా మా అమ్మ పంచే ఆప్యాయతానురాగాల ద్వారా నేను తెలుసుకుంటూనే ఉన్నాను. ఎంత తెలుసుకున్నా ఆకాశం చివరి అంచు ఎక్కడుందో కనిపించనట్టు అమ్మ పంచే ఆ ప్రేమ అంచు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ జన్మ మొత్తం సరిపోదు. అంత గొప్ప అమ్మ స్థాయిని, ఆ స్థానాన్ని గురించి పొగడ్డానికి, కీర్తించడానికి ఈ ఒక్కరోజు సరిపోదు. ఆ అమ్మ మనకు పంచిన ఈ ఊపిరున్నంత వరకు అమ్మని దేవతగా పూజిద్దాం. అదే జన్మనిచ్చిన అమ్మకి మనమిచ్చే గౌరవం. నేను చెప్పేది వదలరా అన్నయ్య. దామిని, ప్లీజ్ అమ్మి, నీకు కాలు పట్టుకుంటాను, అరవ మాకు. ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చావా? ఊరుకో దామిని, నువ్వు మరీను కిడ్నాప్ చేసేవాడిని అయితే ఉత్తినేట నోరు మూసేసి పక్కకు తీసుకొని వస్తానా? కిడ్నాప్ అంటే దానికో ప్లానింగు వేరే ఉంటుంది. కర్చీఫ్ మీద మొత్తం మందేసి బయట 2 వెహికల్స్ రెడీ చేసి ఓ 2-3 స్టాఫ్ని కూడా అరేంజ్ చేసి అబ్బో నానా అరేంజ్మెంట్లు చేసుకోవాలా. ఓ, అయితే మనకి మోసాలు దొంగతనాలు చేయడంతో పాటు ఈ కిడ్నాప్ రంగంలో కూడా మంచి అనుభవం ఉందన్నమాట. అయ్యో అట్టాని కాదమ్మే, సినిమాలు గట్రా చూస్తూ ఉంటాం కదా, అందులో ఇట్టాగే ఉంటాయి. అదే నీకు చెప్పున్నాను అంతేమే. యహ, అయినా నీతో నాకు మాటలేంట్రా? నీలాంటి ఎదవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.